విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర మేయర్ పీఠంపై రాజుకుంటున్న వివాదం. యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుపడుతున్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర యాదవ సంఘాలు అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక కుట్ర పన్నుతున్నారని మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. 102 సిబ్బంది సేవలను ఉపాధి భద్రతపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. గత 5 సంవత్సరాలుగా జీవీఎంసీలో బకాయి పడిన నగదును తక్షణమే చెల్లించాలి. బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తగినంత మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దోమల ద్వారా సంక్రమించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రాంతాలలో ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్లను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా విధ్వంసం సృష్టించిన రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే విధంగా పరిపాలన చేస్తున్నామని, అందుకు జిల్లా కలెక్టర్లందరూ సహకరించాలని కోరారు. The respected Chief Secretary to greet the Honorable CM with a bouquet on this occasion. ఈరోజు ప్రత్యేకంగా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు, ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, 10వ నెల. ఈరోజు 3వసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అంటే ప్రతి క్వార్టర్కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకొని అందరం కూడా, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసాం ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు మనందరం ఆలోచిస్తున్నాం. అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వసారి ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు For the third collectors conference, please.
జీవీఎంసీ కార్పొరేటర్ల క్యాంపుపై మాజీ మంత్రి బొత్స స్పందించారు. విశాఖలో మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న చోట కొన్ని జాగ్రత్తలు అవసరమన్నారు. సంఖ్యాబలం లేకపోయినా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం ఇచ్చిన వారికి కంగారు ఉండాలి గాని తమకెందుకన్నారు. విశాఖ మేయర్గా వైసీపీ బీసీ మహిళకు అవకాశం కల్పించిందని, బీసీ మహిళ ఉండడానికి టీడీపీ ఇష్టపడటం లేదని అన్నారు. బీసీ మహిళపై అవిశ్వాసం ఇవ్వడంపై టీడీపీ స్టాండ్ ఏంటనేది అర్థమవుతుందన్నారు. ఒక మంచి ఆలోచనతో ఉండి, ఒక దృక్పథంతో ఉండి దగ్గరైతే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు అది జరుగుతున్నవి. ఇక్కడ ఓ మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా అక్కడ కూర్చుంటారు, మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా? అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత, ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా కాదు. ఇప్పుడు మా క్యాండిడేట్ ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ. ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడని ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే, ఆవిడ దించి అలా యాదవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యాదవ మహిళ ఉండడానికి వీలు లేదు, ఒక బీసీ మహిళ ఉండడానికి వీలు లేదంటే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇంకో ఆ సామాజికంలో ఆ మహిళకి ఇస్తే ఓకే, మేము అది అంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు, అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు ఇద్దరిలోనూ. తప్పే ఉంది. నేనేం కాదన్నా, నేను అన్నిటికీ కాంప్రమైజ్ బాసు. ఇదిలా ఉండగా యాదవ సంఘాలు కూడా మేయర్ పీఠం తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. ఈ మేరకు యాదవులకు మేయర్ పదవి కేటాయించాలని యాదవ సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థలు యాదవ సామాజిక వర్గ పాత్ర అనే అంశంపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ యాదవ సంఘ నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పూర్తి విశ్వాసం ఉందని, యాదవులకు సముచిత స్థానాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీ సాధించేందుకు యాదవులంతా అలుపెరుగని ప్రచారం చేస్తూ గెలుపుకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. కాకుండా కూటమి ప్రభుత్వం మరి అధికారం చేజిక్కించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మరి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ ఎన్నికల్లో మేము కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము గెలిపించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం రేపు పొద్దున నగరపాలక సంస్థలో మేయర్ని తీసేసినప్పుడు 22 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఇటు జనసేన పార్టీకి మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీకి మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. మరి మాకు కనీసం 2 డిప్యూటీ మేయర్లో ఒక డిప్యూటీ మేయర్ని ఇచ్చి యాదవులు గౌరవిస్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఎంచేతంటే మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము 16 లక్షల దాకా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాం. మొత్తం 35 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో. అయితే మాకు ఇచ్చింది ఏంటంటే ఏదో కంటి తుడుపుగా ఏదో 2-3 సీట్లు ఇవ్వడం, మమ్మల్ని పక్కకి విడిచిపెట్టడం. కొన్ని నియోజకవర్గాల్లోనైతే 40% ఓట్లుండి కూడా మాకు అవకాశం కూడా దక్కడం లేదు. మైనారిటీ కమ్యూనిటీస్ అన్నీ కూడా అక్కడ రాజ్యాధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మరి మీ అందరికీ తెలిసిన విషయం అది. ధనం మిదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. పార్టీలో పనిచేసినటువంటి వారికి కానీ, సేవ చేసినటువంటి వారికి కానీ అవకాశాలు కల్పించక చాలామంది నిరాశతోటి నిస్పృహతో ఉన్నారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం. ఏ రోజైతే కార్పొరేషన్ అయ్యిందో, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారో ఆ రోజు మాకు
పల్ల సూర్యనారాయణ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కంటిన్యూ మేము మా సంఘం పార్టీలకి ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు పనిచేస్తున్నామో. ఆ తర్వాత మాకు మేయర్గా మళ్ళీ మాకు రాజన్ రమణ్ గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మాకు మొన్న ఎప్పుడైతే 22 మంది కార్పొరేటర్లు వచ్చారో ఆ రోజు మమ్మల్ని గుర్తింపి ఒకే ఒక మహిళ అయినా అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళ మేయర్ ఇచ్చారు. ఆ మేయరు 4 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోవాలని మేము అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్య అసలు తీయవలసిన అవసరం అయితే లేదు, కానీ తీశారో లేదో తెలియదు. కానీ మాకైతే మా పదవులు మాకు యాదవులకు అన్యాయం జరుగుతుంది. అవతల లాస్ట్ టైం అయితే మన పల్లా శ్రీనివాస్ గారికి పదవిలో కొద్దిగా డ్రాప్ అవ్వమని చెప్పి పార్టీలో చెప్పడం జరిగింది. ఈరోజు అత్యధిక మెజార్టీతో మా పల్ల శ్రీనివాస్ గారు ఎన్నికైతే ఆయనకి మనకి ఈయన మన జిల్లా తరఫున నాయకుడిగా ఇచ్చారు, కానీ ఒక మినిస్టర్గా ఇవ్వలేదు. అలాగే మాకు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మేయర్ అవుతారంటే ఆయన అడ్డి ఎక్కడైతే యాదవులు ఎదిగిపోతారని చెప్పేసి ఆయన కూడా అడ్డి ఇలాగా చేయడం, యాదవులకు అన్యాయం చేయడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే మేము అత్యధికంగా ఉన్న యాదవులని మమ్మల్ని గుర్తించి మా పదవులు మాకు ఇప్పించవలసిందిగా డిప్యూటీ మేయర్లు లేకపోతే మేయర్ ఉన్న పక్షంలో దాన్ని కంటిన్యూ చేసి మిగతా డిప్యూటీ మేయర్లు అవి మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాం. మాకైతే మా పదవి మాకు కావాలి. ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతుందని మేమైతే ఈ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఒకెత్తైతే కూటమి ప్రభుత్వం జీవీఎంసీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు క్యాంపెయిన్ రాజకీయాలు చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతల మూర్తి యాదవ్ ఇతర టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీగా పరిపాలన అందించి ఉంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని సవాలు విసిరారు. సొంత పార్టీలో కార్పొరేటర్లే తమ వార్డు అభివృద్ధికి సహకరించలేదని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని నగరంలో అభివృద్ధిని శరవేగంగా పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. దశల వారీగా చర్యలు చేపడతా ఉందో దాన్ని చూసి మీరు భయపడి క్యాంప్ రాజకీయాల పేరుతో మీరు దాగుంటున్నారు. నిజంగా మీకు గనుక మీ గౌరవ మేయర్ మీద కనుక మీ మీద కనుక విశ్వాసం కనుక ఉండుంటే అవిశ్వాస తీర్మానంలో మీరు నెగ్గి తీరాలి. మీరు బల నిరూపణ చేసుకోవాలి. మీ కార్పొరేటర్లు మీరు దగ్గర పెట్టుకొని మీరు నిలబడాలి. సక్రమంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే విధంగా మీరు కౌన్సిల్ సమావేశాల్లో మీరు పాల్గొని నగర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మీరు నిలబడాలి. దొంగల్లాగా పారిపోయి ఊరొదిలేసి క్యాంపు రాజకీయాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కూటమి కార్పొరేటర్ల మీద మీరు కుయుక్తులు పడడం అన్నది మీరు మాట్లాడే మాటలు సబబు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అవిశ్వాస తీర్మానం ఏదైతే కూటమి పెట్టిందో కూటమి కార్పొరేటర్ అందరూ పెట్టామో పూర్తి స్థాయిలో నెగ్గుతాం. మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం. ఏడాదిలోని ఏదైతే పాలక మండలికి మాకు అవకాశం ఉందో ఈ ఏడాదిలో గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ళలో చేయలేటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్క వార్డులోని వీధి దీపాలు వెలిగేలాగా రోడ్లు డ్రైన్స్ వేసేలాగా అన్ని విధాలుగా నగరాభివృద్ధి కేవలం ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం మేయర్ పీఠం కైవసం చేసుకొని అభివృద్ధి చూపుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కరోనా టైంలోని దగ్గర 60 మంది చనిపోయారు మన జీవీఎంసీ ఎంప్లాయీస్. ఒక్కరికైనా సరే ఆ జాబ్ ఇచ్చారా? వీళ్ళు రాజకీయాలు ఏవైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చాయో వైసీపీ గవర్నమెంట్లో నామినేషన్ అయినందుకు కూడా భయపడ్డారు. ఇలాంటి రాజకీయాలన్నీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ప్రతిపక్షంలోనే గెలిచాం. ప్రతిపక్షంలోనే ఎప్పుడు కూడా ఎవరు కేటాయింపులు చేసుకుని వార్డు అభివృద్ధికి ముందుకెళ్ళాం. కానీ ఈ గత 4 సంవత్సరాలు మా కుటుంబీ కార్పొరేట్స్ ఎవరికి కూడా ఫండ్స్ ఇవ్వకుండా ఎవరో ఆ 10 మందే కోట్లు ఎజెండా చూస్తే చాలు ఒక్కొక్క వార్డుకి 10-20 కోట్లు అభివృద్ధి కార్యక్రమం పెట్టుకున్నారు. ఈరోజు వీళ్ళకి నైతిక బాధ్యత కనుక నిజంగా ఉంటే మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో 64-65 ఓట్లు వచ్చాయి. మేమేమైనా ఓటు వేసామా వెళ్ళి? కార్పొరేట్స్ మరి వాళ్ళకి మెజారిటీ కార్పొరేట్స్ ఉండి కూడా టీడీపీ 10 కూడా గెలిచామంటే ఆ రోజే నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలి మేయర్ గారు. చేయకుండా ఆ పదవిని పట్టుకొని కూర్చున్నారు.
ఓకే, మేము ఎక్కడ కూడా ప్రెస్ మీట్ కూడా రాలేదు ముందుకు వచ్చి చేయండి అని. ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అవిశ్వాసం పెట్టే దీని మీద సాధిద్దామని ఉద్దేశంతో. మరి అభివృద్ధి విషయంలోని ఈరోజు మీరు చూస్తున్నారు, జీవీఎంసీలో అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి కార్పొరేట్ కూడా వైసీపీ కార్పొరేటర్ అయిన కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈరోజు భయపడి క్యాంప్ రాజకీయాలు పెట్టుకొని ఏదో నిందేయాలి, ఏదో చేయాలని చెప్పి రేపు మేయర్గాని వస్తే ఈ 4 సంవత్సరాలు వీళ్ళు చేసిన భాగవతం అంతా బయటకు వస్తుందనే భయంతోనే ఏది వీళ్ళు చేసిన స్కామ్స్ జీవీఎంసీ పరిధిలోనే ఎవరో నాయకుడు వచ్చాడని చెప్పి నిన్న కాక మన సోదరుడు మనం ఎంత ఫైట్ చేస్తాడో విజయసాయిరెడ్డి హోటల్ అక్కడ దాని గురించి మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యమైన కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ విశాఖపట్నం ఆస్తిని మొత్తం దోచుకొని తీసుకెళ్లారు వీళ్ళు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ మేము ఈరోజు ఈ 1 yearలో కూడా అవన్నీ బయట పెట్టినందుకే ఈ కార్యక్రమం. మరి తెలుగుదేశం కార్పొరేట్స్ అందరూ కూడా నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం మాట్లాడారు. వీళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఫిగర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అతను అహర్నిశలు కృషి చేస్తున్నారు. అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇప్పటికైనా సరే విశాఖపట్నం ప్రజలు బుద్ధి వచ్చినట్టు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. రేపు మొన్న మీరు చూశారు, ఎజెండాలో ఎవరైనా ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఎజెండా వాళ్ళు పెట్టిన వర్క్ల ప్రతిపాదన జరిగాయి. ఎప్పుడైనా ఉందా అలాగా? ఒక కార్పొరేటర్ పెట్టాలి, ఎమ్మెల్యే గారు పెట్టాలి. వాళ్ళు కాకుండా ఈ కేకే రాజు గారు, ఈ ఆనంద్ కుమార్ గారు ప్రతిపాదించిన వర్క్లు పెట్టేవారు. ఎక్కడ వీళ్ళు నైతిక బాధ్యత వహించారు ఆ రోజు? ఈరోజు ఇన్ఛార్జీలు కొబ్బరికాయలు కొట్టేవారు మొన్నటిదాకా. అక్కడ కార్పొరేటర్ ఉన్న వార్డులను కార్పొరేటర్ కాదని చెప్పి దౌర్జన్యాలు ఎన్ని చేశారు ఇవన్నీ. మరి గత స్థానిక సంస్థ ఎలక్షన్లో ఒక్కలైనా సరే ఫ్రీగా వెళ్ళే నామినేషన్ వేయగలిగారా? భయభ్రాంతులు క్రియేట్ చేశారు. ఈ రాష్ట్రాన్ని భయపెట్టి అధికారంలోకి రావచ్చు, కడపలోని ఏదైతే జరుగుతుందో అదే రాజకీయాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చుట్టి చేతిలో పట్టుకుందాం అనుకున్నాడు. ప్రజలు చింకు చెప్పుతో కొట్టాడు 11 సీట్లకి. ఇప్పటికైనా బుద్ధి వచ్చుకొని నైతిక బాధ్యత కానీ నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత మీకు అసలు లేదని మీ ద్వారా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయనందుకు వస్తున్న ప్రతి కార్పొరేట్ కూడా స్వాగతం పలుకుతూ రేపు డెఫినెట్గా మేము గెలుస్తున్నాం. ఈ అవిశ్వాసంలో మేము అధికారంలోకి వచ్చి ఏదైతే 4 సంవత్సరాలు ఈ చేసిన అవినీతిని అంతా కూడా మేము ముందు పెడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రంలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు సిబ్బందికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎంప్లాయీస్ ఎక్స్ప్రెస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందరపు జగదీష్ ప్రసాద్ అన్నారు. సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలం నుండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రజల్లో ఉన్నామని, అయితే ఇప్పటి వరకు వేతనాలు పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ తదితర మెడికల్ సదుపాయాలు కల్పించాలన్నారు. దశాబ్దాలు మారుతున్నా కూడా ప్రభుత్వాలు మారుతున్నా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదని, కనీస వేతనం 18,500కు పెంచాలని కోరారు. ఇప్పటికే అధికారులకు తమ సమస్యల కొరకు పలు వినతి పత్రాలు అందజేశామని, ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 2015 డిసెంబర్ 31 నుండి ఈ రోజు వరకు కూడా నేటికి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరం దశాబ్దంలో అడుగు పెడుతూ ఉన్నాం. మేము ఈ రాష్ట్ర తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఒకే జీతంతో పనిచేస్తూ వస్తున్నాం. జీతం ఎంతో తెలిస్తే కాస్త మాకే చూసిన వాళ్ళు కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది. జీతం చూస్తే 7,870 రూపాయలండి 9 సంవత్సరాల నుంచి కూడా. ఏదైనా ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారినప్పుడల్లా మాకు ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతో ఎప్పటికైనా జరగకపోతుందా అనే ఉద్దేశంతో 9 సంవత్సరాలు దశాబ్ద కాలంగా నడుచుకొస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అలాగే సర్వీస్ ప్రొవైడర్లు మారుతున్నారు. ఎంప్లాయీ జీతాలు అయితే ఇప్పటికీ కూడా కనీసం జీతాలు అయితే పెరుగుదల అయితే కనిపించలేదు. అలాగే మేము ఈ 9-10 సంవత్సరాల్లో దాదాపుగా మినిస్టర్ గారు అవ్వచ్చు, అలాగే అధికారులు అవ్వచ్చు, చాలా పలుమార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కనిపించలేదు. రాబోయే ఇప్పుడు మార్చి 31 గల టెండర్ ముగుస్తుందని చెప్పేసి ఆల్రెడీ మాకున్న సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అరబిందో సంస్థ మార్చి 31తో కాలం ముగుస్తుంది కనుక అని చెప్పడం జరిగింది. కానీ కాలం ముగుస్తుందని వాళ్ళు చెప్పారు, కానీ ఎటువంటి టెర్మినేషన్ లెటర్ కానీ
ఎక్స్టెన్షన్ కానీ అయిందనే విషయం కూడా కనీసం మాకు ఇప్పటి వరకు ఇంకా తెలియచేయలేదు. దీన్ని రోడ్డును పరిచేస్తారా? అలాగే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 500 కుటుంబాలు కూడా రోడ్డును పడకుండా ఉండాలండి. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని అర్జెంటుగా ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు పడకుండా చూసుకునే బాధ్యత కూడా ఎన్డీఏ కుటుంబ ఆధ్వర్యంలో కొద్దిగా మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము కూడా ఎన్నాళ్ళు బట్టి వెయిట్ చేస్తూ ఉన్నాము. గత 2015 మార్చిలో మాకు ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అనేది మాకు ఉద్యోగ భద్రత కల్పించారు. అప్పటికి మాకు శాలరీ అయితే 7,290 రూపాయలు. బట్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇది 9 సంవత్సరాలు కూడా అదే శాలరీతో మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. అయితే గత ప్రభుత్వం అరబిందో కంపెనీని ప్రొవైడ్ చేసింది వైఎస్ఆర్సీపీ. అప్పటికి కూడా మేము శాలరీ పెంచుతారు, మేము మా భవిష్యత్తు బాగుంటుంది, మా లైఫ్ బాగుంటుంది, మా పిల్లలతో హ్యాపీగా ఉంటాం అనే కాలంతో మేము ఎంతో సంతోషంగా ఇప్పటివరకు వచ్చాం. అయితే ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మాకు ఒక పైసా కూడా మాకు పెంచడం అయితే జరగలేదు. అయితే మళ్ళీ అదే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మాకు గతంలోనే పోతే జరిగిపోతే వదిలేసి ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే మాకు ఏదో శాలరీ పెంచుతుంది, మేము పిల్లలతో హ్యాపీగా ఉంటాం అనేసి గత అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం అయితే మాకు ఎటువంటి స్పందన కూడా స్పందించలేదు. అయితే ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లందరినీ, ఉద్యోగస్తులందరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. బొడ్డు సుగుణ హత్య కేసులో నేటికి 19 రోజులు అవుతున్న 5 నిందితుల్లో 3 నిందితులను ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదని, ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చామని ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రశేఖర్ అన్నారు. విశాఖ జగదాంబ కూడలి సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనతో పాటుగా మృతురాలు బొడ్డు సుగుణ బంధువులు కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ను కలవడం జరిగిందని, అయితే ఏసీపీ గత రోజున ఈ సమస్య పరిష్కారమైందని వ్రాతపూర్వకమైన లెటర్ ఇచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హత్య కేసులో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొడ్డు సుగుణ కుటుంబ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. బొడ్డు ఊరేసుకొని చనిపోయిన సుగుణాల భర్తను నాకు న్యాయం అంటే ఏం లేదండి. వాళ్ళు అరెస్ట్ చేయాలి, బెయిల్ రాకన్నా చూడాలి సార్, ప్రభుత్వం చూడాలి సార్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చూడాలి. ఎక్కడికి వెళ్ళాను సరే, బయట ఉన్నారు, ఎక్కడో చెన్నైలో ఉన్నారు, ఇక్కడ ముంబైలో ఉన్నారు, ఇవి అని చెప్తున్నారే తప్ప వాళ్ళు అయితే అరెస్ట్ చేయలేదు సార్. ఈ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాను సరే పరారులో ఉన్నారని చెప్తున్నారే తప్ప అరెస్ట్ చేయట్లేదు సార్. కానీ చిన్న ఆవిడ మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాను సరే నన్ను మాత్రం నా చుట్టూ తిరుగుతున్నారు సార్. చిన్న ఆవిడ 2 సార్లు మా ఇంటికి వస్తే ఎందుకమ్మా నువ్వు వస్తున్నావు అని అంటే ఏదో చేరలేస్తున్నావు అని చెప్పింది, కానీ పిల్లలు చెప్పే విషయం నాకు తెలియదు సార్. చెప్పే వరకు తెలియదు నాకు. నాకు మాత్రం వాళ్ళు అరెస్ట్ చేయాలి సార్, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి సార్. బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకొని నేటికి 19 రోజులు అవుతున్నా ఇంతవరకు 5గురిలో 3 నిందితుల్ని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అందుకు నిరసనగా ఈరోజు ఏపీ మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నది మా ప్రశ్న. ఈరోజు బాధితులు అనేక మంది, చాలా ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఇప్పటికే బాధితులను పట్టుకోవాల్సింది, ఎందుకు పట్టుకోలేదని కలెక్టర్ గారికి, సిపి గారికి, కమిషనర్కి స్పందనలో ఫిర్యాదు చేస్తే నిన్న ఏసీపీ గారి ఆఫీసు నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యింది అని రాతపూర్వకంగా ఇవ్వడం చాలా విచారకరం. ఏ విధంగా పరిష్కారం అయ్యిందో పోలీసులు చెప్పాలి. మరి పరిష్కారం కాకుండానే పరిష్కారం అయ్యిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బాధితులు రోడ్డు మీద పడ్డారు, చిన్న పిల్లలు, ఏ దిక్కు లేకుండా అనాథలైపోయారు కుటుంబం అంతా కూడాను. ఈరోజు అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇదేదో నోటు మాట కాదు. బాధితురాలు ఎవరైతే చనిపోయారో బొడ్డు సుగుణ, దాని ఫోన్లో మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. ఆవిడ ఫోన్పే, గూగుల్ పే ద్వారా 19,34,000 రూపాయలు కట్టినట్లు రికార్డ్ అయ్యి ఉంది. ఇంత జరిగినా ఈరోజు వరకు కూడాను నిందితుల యొక్క ఆస్తులు సీజ్ చేయడం కానీ, నిందితులు బ్యాంక్ అకౌంట్లో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెరిఫై చేయడం కానీ ఈరోజు వరకు కూడాను పోలీసులు చేయలేదని మాకు అనుమానం కలుగుతుంది.
ఈరోజు పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే వాళ్ళని పట్టుకునవచ్చు. కానీ ఈరోజు వరకు కూడాను పట్టుకోలేదంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈరోజు నిందితుల్ని పట్టుకోలేదనేది మా అభిప్రాయం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఒక పక్క నిశ్చేసిన స్థాయిలోను పట్టుకోవాలన్న ఉన్న వాళ్ళ చేతులు కట్టేసినట్లు మాకు అర్థమవుతుంది. ఈరోజు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని రాజకీయ నాయకులే అణిచిపెట్టడం వల్ల ఈరోజు ఈ కేసుని ఇప్పటి వరకు నిందితులు పట్టుకోలేదని మా అభిప్రాయం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిందితులను పట్టుకోకపోతే బాధితులకు ప్రమాదం ఉంది. ఎందువల్లంటే చిన్న అనే మహిళ అలిపిన చిన్న అనే మహిళ బొడ్డు అప్పన్న సుగుణ భర్త ఎవరైతే ఉన్నారో బొడ్డు అప్పన్న అతను ఎటు వెళ్తే అటు ఫాలో అప్ అయ్యి నిఘా ఉంచుతూ తన చుట్టూ తిరుగుతుంది. మరి ఎందుకు తిరుగుతుందని అడిగితే నేను తిరుగుతున్నాను మీకెందుకు ఆ విషయం అన్నట్టు వీడియో తీసిన సంబంధం. ఇప్పుడు ప్రధాన నిందితుల్లో 5గురిలో ఈవిడ కూడా బొడ్డు చిన్నాను కూడా అరెస్ట్ చేయాలి. ఈమె ఇంటికెళ్ళి ఆ భర్త లేని సమయంలో ఇంటికెళ్ళి సుగుణ పైన దాడులు చేసేది, జుత్తు పట్టుకొని కొట్టేది అని వాళ్ళ పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు. అందువలన అంతవరకు మాకు తెలియక ఆమె పైన కంప్లైంట్ ఇవ్వలేకపోయాం. ఈరోజు రేపు కంప్లైంట్ ఆమె కూడా ఇస్తాం. ఆమెను కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. శ్రీ శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బర్మా క్యాంప్ కంచరపల్లం వద్ద కొత్త అమావాస్య మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారంగా భరత్ నగర్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, నూతన వస్త్రధారణ, విశేష పుష్పాలంకరణ, కలశ స్థాపన, అఖండ దీపారాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామ కుంకుమార్చనలు, సర్వదర్శనంలో ఉభయ కత్తల్చే ఉభయములు సమర్పించినట్లు తెలిపారు. 29వ తేదీ కొత్త అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పాలాభిషేకాలను నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకునే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం 29వ తేదీ సాయంత్రం నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. మీ కార్డు చూసుకోండి అమ్మా. వాలంటీర్స్ కొద్దిగా జాగ్రత్త అమ్మా. అట్లక్క
టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే అని, వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ లాసెన్స్పై కాలనీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రైతుల ఇబ్బందులను, ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుల పరిస్థితి చాలా దమనీయంగా, చాలా ఇబ్బందులు పడుతూ, అయితే అకాల వర్షాలు రావడం, పంటలు పాడవడం, లేదా కరువులు రావడం, పంటలు పాడవడం, లేదు రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర దొరకపోవడం, ఎటుగా రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఉంటుంది. మరి నేచర్ కూడా, మరి దేవుడు కూడా ఎందుకు చూస్తున్నాడు మాకు అర్థం అవట్లేదు. కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతులకు వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా దాన్ని ఆదుకోవాలి, ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసినా బాగుండు. అది కొరబడింది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే, ఇవాళ రాయలసీమలో చూసుకుంటే గాలులతోని రాయలసీమలో ఏదైతే ఆర్డర్ పంట ఉందో ఆర్డర్ పంట వచ్చి నేల కొరడమే కాకుండా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు. యార్డుల్లో కొన్ని నాదులు లేడు, లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ పక్క చూసుకుంటే చెరుకు రైతులు పెడుతున్న ఇబ్బంది, స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మేము మద్దతు ధర తీసుకొచ్చాం, మిర్చిని వచ్చి కొంటున్నాం, ఎప్పుడు కనీవిని జరగనట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళి రైతుల కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి, ఆ ధరకు ఒకవేళ కానీ ఎవరైనా తక్కువకు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాళ్ళకి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ? చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి, కొండంతా చేతుల్లో శూన్యం. రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టర్లు 20కి పైగా ఇంజనీరింగ్ విభాగాలలో వివిధ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, 6 సంవత్సరాలుగా బిల్స్ చెల్లింపులు జాప్యం అవుతున్నాయని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలని పలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే క్లీనర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా సామూహికంగా శుభ్రపరిచే డ్రైవ్ను విశాఖపట్నంలో నిర్వహించడం ద్వారా పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన పెంచుతూనే కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను సీఎంకు ఫిర్యాదు చేయుచున్నామని తెలిపారు. ఈ తరుణంలో ఈ సమస్యల కొరకు ర్యాలీగా వెళ్లి విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేశ్వరరావు, కాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి మోహన్ రావు, జీవీఎంసీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. Thank you.
ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఈరోజు జరుగుతున్న బిల్లులు అడగట్లేదు ఎవరు. మేము 5 సంవత్సరాల బిల్లులు అడుగుతున్నాం, 6 సంవత్సరాల బిల్లులు కూడా అడుగుతున్నాం. ఒక ఎస్డిఎఫ్ఎన్ కానీ, లేకపోతే నాబార్డ్లో వర్కులు కానీ, 15th ఫైనాన్స్లు కానీ, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్లు కానీ 5-6 సంవత్సరాల క్రితం జరిగిన బిల్లులు కూడా ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్లు లాంగ్ పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తూ, ఇప్పుడు జరుగుతున్న బిల్లులు కూడా సంవత్సరం 2 సంవత్సరం, ఇప్పుడు సంవత్సరం నుంచి ఒక బిల్లు, మళ్ళీ ఈ సీరియల్ బిల్లులో కూడా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయి. జనరల్ ఫండ్స్ మామూలుగా వచ్చిన గ్రాంట్లు కాకుండా, గ్రాంట్లు అంటే ఒక గ్రాంట్ అని తెచ్చి ఇంకో గ్రాంట్కి వాడేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇంకొంత లాగేయడం కానీ చేసుకుని గ్రాంట్లు పక్కన పెట్టేసి బడ్జెట్ లేదని ఒక ధోరణిలో పక్కన పెట్టేశారు. ఈ విధంగా కొన్ని గ్రాంట్లు మూసేసే టైప్లో అయిపోయినాయి. కానీ ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ గ్రాంట్లకి ఏ విధంగా మాకు సబ్మిట్ చేస్తారు? అవన్నీ పాత గ్రాంట్లన్నీ కూడా క్లోజ్ చేసి కొత్తగా జరుగుతున్న వర్కులు కూడా సంవత్సరం క్రితం జరిగిన వర్కులు ఈరోజు బిల్లులు మేము తీసుకోలేకపోయాం. అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో బిల్లు పెట్టాం, అంటే దానికి ముందు 6 నెలల క్రితం మేము పనిచేసాం. మార్చిలో లోపల పెట్టిన బిల్లు ఈరోజు రాలేదంటే ఇది 12 నెలలు ప్లస్ పాత ఉంది పనిచేసింది 6 నెలలు, 18 నెలలకు బిల్లు తీసుకుంటే మా ప్రాఫిట్ ఎంత ఉంటుంది, మా అసలు ఎంత ఉంటుంది? ఇవ్వలేని పరిస్థితుల్లో మా ప్రాఫిట్ ఎంత ఉంటుంది? అసలు మేము ఏ విధంగా చేస్తాం, ఏం చేయగలం? డబ్బు లేకుండా టెండర్లు పిలవద్దండి దయచేసి. టెండర్లు మాకు బడ్జెట్ లేకుండా అమౌంట్ లేదనుకున్నప్పుడు టెండర్లే పిలవద్దండి. పాత బకాయిలు క్లియర్ అయ్యే వరకు ఒక్క టెండర్ కూడా పిలవద్దండి. టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్టర్లు తెలియక గవర్నర్ గారు అగ్రిమెంట్ అవుతున్నారు కదా మనతోటి, మనకి పేమెంట్ రాకపోద్దా అనే ధైర్యంతో వర్క్ చేసేసి తర్వాత మోసపోయినట్టు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా టెండర్లే పిలవద్దండి. పాత బకాయిలు క్లియర్ అయ్యే వరకు గవర్నమెంట్ టెండర్లు పిలవకూడదని మా డిమాండ్. ప్లస్ ఇప్పుడు బకాయిలన్నీ కూడా ఇచ్చేయాలని మెయిన్. ఇంకా సమస్యలు వేరే సమస్యలు ఉన్నాయి మాకు, జిఎస్టీ సమస్యను, సేనరీ సమస్య, కానీ అవన్నీ దీని ముందు చాలా చిన్నవండి. మెయిన్ ముఖ్యంగా మా బిల్లులు వరుస క్రమంలో ఈ మార్చి లోపల ఇచ్చేయాలనేది ప్రధానమైన డిమాండు. మా అభ్యర్థన, మా వేడుకోలు గవర్నమెంట్కి, దయచేసి మా పేమెంట్లు మాకు ఇప్పించండి, మమ్మల్ని కాపాడండి, ఫర్దర్గా ఆత్మహత్యలు జరగకుండా చూడండి అనేది మేము తెలియజేస్తున్నాం. అలాగే కాంట్రాక్టర్లకు కూడా, రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు కూడా మా విజ్ఞప్తి, ఎవరు మనోధైర్యాన్ని కోల్పోయి అనవసరంగా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోకండి. గవర్నమెంట్ స్పందించి మంచి రోజులు వస్తాయని వేచి చూద్దాం. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగర మేయర్ పీఠంపై రాజుకుంటున్న వివాదం, యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర యాదవ సంఘాలు అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక కుట్ర పన్నుతున్నారని మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. నూట 2 సిబ్బంది సేవలను, ఉపాధి భద్రతపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. గత 5 సంవత్సరాలుగా జీవీఎంసీలో బకాయి పడిన నగదును తక్షణమే చెల్లించాలి, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.